ఇక నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి మనం చెప్పినాం కదా. భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్గా తీసుకున్నారు. ఒక 4 జిల్లా, నారాయణపేట జిల్లా, కామారెడ్డి జిల్లా సమేమో 4 జిల్లాలు తీసుకున్నారు. అక్కడ 4 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్ట్ మొదలెట్టారు కదా. ఇప్పుడు తర్వాత మిగతా 28 జిల్లాలలో పైలట్ ప్రాజెక్టుగా ఈ భూభారతిని ప్రవేశపెడతామని చెప్పారు కదా. దానికి సంబంధించిన వార్త అనేది నేటి నుంచి 28 మండలాల్లో భూభారతి. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంటాడు, భూభారతి చట్టాన్ని దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. గత నెల 17 నుంచి 30 వరకు 4 జిల్లాలోని 4 మండలాల్లో నిర్వహించిన మాదిరిగానే సోమవారం నుంచి అంటే ఈ రోజు నుంచి ఈ నెల 20 తారీఖు వరకు జిల్లాకు ఒక మండలం చొప్పున 28 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్లు వెల్లడించారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ భూభారతిపై అవగాహన కల్పించడంతో పాటు భూ సమస్యలపై దరఖాస్తులను స్వీకరించి పరిష్కరించడమే ఈ రెవెన్యూ సదస్సుల యొక్క ముఖ్య ఉద్దేశం అన్నారు. కలెక్టర్లు రెవెన్యూ సదస్సులకు హాజరై అక్కడ రైతులు ప్రజలు లేవనెత్తే సందేహాలు నివృత్తి చేయాలని చెప్పారు. ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ సహకారం ఈ భూభారతికి విజయవంతంగా అమలు చేస్తామన్నారు. అధికార యంత్రాంగమే రైతుల వద్దకు వెళ్ళి వారి సమస్యలు పరిష్కరించాలని కూడా చెప్తున్నారు. ఇక 28 మండలాలకు సంబంధించి, జిల్లాలకు సంబంధించి ఏ మండలంలో ఈ భూభారతి కార్యక్రమం నడుస్తుందో చూద్దాం ఒకసారి. ఆదిలాబాద్ జిల్లాలోని బోరజ్ మండలం, భద్రాద్రి కొత్తగూడెంలోని సుజాతనగర్, హన్మకొండలోని నడికుడి, జగిత్యాలలోని బుగ్గారం, జన్గాంలోని గన్పూర్, భూపాలపల్లిలోని రేగొండ, గద్వాల్లోని ఇటిక్యాల్, కరీంనగర్లోని సైదాపూర్, ఆసిఫాబాద్లోని పెంచికల్పేట, మహబూబాద్ దంతాలపల్లి, మహబూబ్ నగర్ మూసాపేట, మంచిర్యాల్ భీమవరం, మెదక్ చిల్పిచెడ్, మేడ్చల్ కీసరా, నాగర్ కర్నూల్ పెంట్లపల్లి, నల్లగొండ నకరేకల్, నిర్మల్ కుంటాల, నిజామాబాద్ మెండోరా, పెద్దపల్లి ఎలిగేడ్, రాజన్న సిరిసిల్లాలోని రుద్రంగి, రంగారెడ్డి జిల్లాలోని కుందుర్గ్, సంగారెడ్డిలోని కొండాపూర్, సిద్దిపేట జిల్లా అక్కనపేటలో, సూర్యాపేట గరడేపల్లి, వికారాబాద్లోని థారూర్, వనపర్తిలోని గోపాల్పేట, వరంగల్ వర్ధనపేట, భువనగిరి, ఆత్మకూరులలో ఈ 28 మండలాల్లో 28 జిల్లాలోని ఈ 28 మండలాల్లో భూభారతి పైలట్ ప్రాజెక్టు రాబోతోంది. సో ఈ పైలట్ ప్రాజెక్టులో మీ సమస్యలన్నీ కూడా మళ్ళీ దరఖాస్తులు చేసుకోండి, తప్పులేదు, పెండింగ్లో దరఖాస్తులు ఉన్నాయని చెప్పేసి కూడా అంగాకూరి. అది పరిష్కారం అయినా కాకపోయినా కొత్త దరఖాస్తు చేసుకునే ప్రయత్నం చేయరి. సో దట్ ప్రభుత్వ అధికారులకు తెలుస్తుంది ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ఎలాంటి సమస్యలు ఉన్నాయి, దానికి పరిష్కార మార్గం ఏందని కూడా వాళ్ళకి తెలిసే అవకాశం ఉంది. కాబట్టి భూభారతికి సంబంధించిన అంశం అనేది ఇట్లా ఉంది.